కారు పార్టీ గేరు మార్చింది. జెట్ స్పీడ్తో ఉరుకులు పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగా పార్టీ కమిటీలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. దాదాపు 8 ఏళ్ల తర్వాత పార్టీ నియామకాలపై దృష్టి సారించింది. గులాబీ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చవిచూడగా అదే అసంతృప్తిలో ఉండిపోయారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు లెక్క మారింది. అధికార పక్షం లెక్కలు తేల్చేందుకు, కేడర్ను సమాయత్తం చేసేందుకు గులాబీ అధినేత పావులు కదుపుతున్నారు. గులాబీ పార్టీ రూట్ మార్చింది. కేడర్లో కొత్త జోష్ తీసుకురానుంది. ఇప్పటికే తాను కొడితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా అంటూ హెచ్చరించారు కేసీఆర్. ఆ దెబ్బ రుచేంటో చూపించబోతున్నారు గులాబీ బాస్. ప్రతిపక్షం ఎక్కడా అంటూ ప్రశ్నించిన అధికార పక్షం నోరు మూయించే ప్లాన్తో ముందుకు రాబోతున్నారు గులాబీ అధినేత. గులాబీ శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు గులాబీ అధినేత పావులు కదుపుతున్నారు. ఎవరైతే ప్రజా సమస్యలపై పోరాడుతారో వారికే పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం సమావేశాలు, కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మరింత బలంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు గులాబీ బాస్. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మరి సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితిని కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది. అందుకే తెలంగాణలో 430 మంది రైతుల ఆత్మహత్యలు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చేసుకున్న ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్లు 100 పైగా జరిగిన ఆత్మహత్యలు, 30 పైగా నేత కార్మికుల ఆత్మహత్యలు, నిన్న మొన్న రియల్ ఎస్టేటు వ్యాపారుల ఆత్మహత్యలు కూడా ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటి గురించి కూడా చాలా వివరంగా చర్చ జరిగింది. సమస్యలను కూడా ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో, మన హక్కులను కాపాడడంలో విఫలమవుతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది. జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నదనే మాట కూడా. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసేదానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుం బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం, పోరాటాలు కూడా చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ 8 పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్, 2 పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకు వచ్చింది. ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర, బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ, పోరాటం చేసే దానిలో కానీ, కేంద్రం మెడల్ వంచే దానిలో కానీ ఏ రకంగా గతంలో పోరాడింది మీరు చూసినారు.